Hello, welcome back to our channel Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Vamika. సో మేము వచ్చేసి వాళ్ళ బెర్రీ పికింగ్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ ఎండింగ్ లోకి వచ్చేసాము. బెర్రీ పికింగ్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది. ఈ సీజన్ అసలు వెళ్ళలేదు అని చెప్పేసి ఇవాళ టైం దొరికింది. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది అనమాట. ఎక్కువ సన్నీ లేకుండా, ఎక్కువ చల్లగా లేకుండా బాగుంది అనమాట. సో ఇవాళ వెళ్దామని చెప్పి ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే ఎవ్రీ ఇయర్ ఒకటే ఫామ్కి వెళ్తాము యాక్చువల్లీ, ఇక్కడ దగ్గరలో ఉంది. బట్ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. సో మేమేం బెర్రీస్ పిక్ చేస్తాము, ఏమేం చేస్తాము అనేది వ్లాగ్ లో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు వచ్చాము మార్కెట్ కి, ఫామ్ కి. చిన్న చిన్న స్ట్రాబెరీస్ ఉన్నాయి నాన్న ఇక్కడంతా. చిన్న ఉన్నాయి. ఐ మీన్ మేబీ యాక్చువల్లీ యూపీ కట్ సైడ్ చాలా రష్ ఉంది ఈ రోజు. ఇంకా సీజన్ అయిపోతుంది కదా. సీజన్ అయిపోతుంది, బట్ వెదర్ కూడా చాలా బాగుంది ఈ రోజు. లాస్ట్ వీక్ ఏమో ఫుల్ ఎండ్ ఉండే, ఈ రోజు నిన్న మొన్నేమో ఫుల్ వర్షం ఉండే. ఈ రోజు కరెక్ట్ క్లౌడీగా మంచిగా ఉంది. కాదు మళ్ళీ ఇది కాకుండా లోపలికి తీసుకుపోతాడా? అదేంటిది అన్నాడు మరి షటిల్ దానికి. సో ఇప్పుడే ఫామ్ కి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. బట్ ఫామ్ చూపిస్తాను మీకు బయట నుంచి ఎలా ఉందో. మేము ఎవ్రీ టైం వెళ్ళే ఫామ్ చాలా చిన్నగా ఉంటది, కానీ ఫామ్ చాలా పెద్దగా మంచిగా ఉంది. ఇది ఎందుకంటే సిటీకి చాలా దూరం అనమాట. మేము రెగ్యులర్ గా వెళ్ళే ఫామ్, ఎవ్రీ ఇయర్ వెళ్ళే ఫామ్ ఏమో సిటీకి దగ్గరలో ఉంటుంది అనమాట మాకు. ఇప్పుడు ఇక్కడ అన్ని చూస్తున్నారు కదా, ఇదంతా స్ట్రాబెరీ ఫీల్డ్ ఉంది. నాకు తెలిసి లోపల టికెట్ తీసుకున్నాక ఎంట్రీ ఉంటుంది. టికెట్ ఇన్ ద సెన్స్ అదే టికెట్ ఏముండదు, జస్ట్ మనం బుట్ట కొనుక్కోవాలి. బుట్టలో నింపుకున్న బుట్టకి ప్రైస్ అంతే. బుట్టలో నువ్వు ఎంత నింపో, ఎంత ఇరికించుకో ఏం సంబంధం లేదు వాళ్ళకి. బుట్టకు మాత్రం ప్రైస్. మనం ఎంత తిన్నా ఏం చేసినా ఎవరేం అడగదు. సో ఇలా ఉంది. దిస్ ఇస్ నాట్ ఓకే. ఓన్లీ బుట్ట లోపే నింపుకోవాలంట, ఓవర్ ఫిల్ చేసుకోవద్దు. స్మాల్ బాక్స్ వచ్చేసి $6 ఉంది, మీడియం $21 అండ్ లార్జ్ వచ్చి $40 ఉంది. ఓకే. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక బాస్కెట్ తీసుకోవాలన్నారు. సో మేము 2 స్మాల్ బాస్కెట్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఆ షటిల్ ఎక్కి వెళ్ళాలనుకుంటా. ఇక్కడ అన్ని స్ట్రాబెరీ ఫార్మ్స్ ఉన్నాయి, బట్ లోపల ఇంకా ఫార్మ్స్ ఉండొచ్చు. సో స్ట్రాబెరీ ఫీల్డ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ అంతా స్ట్రాబెరీస్ అయిపోయాయి, కచ్చి ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్తే ఉంటాయి అనుకుంటా. మా కుట్టి వామిక నడుస్తుంది. షీస్ లీడింగ్ ద వే. మాము దా స్ట్రాబెరీస్ తీసుకుందాం. స్ట్రాబెరీస్ కిందకి ఎక్కడెక్కడో ఉన్నాయి, ఎదుర్కోవాలి. చిన్న ఉన్నాయి, చిన్న వేస్ట్ అయిపోతాయి. కొంచెం మంచిది. అది తీసుకుంటుంది. నో మామీ నో. వచ్చిందిరా వాహిక. అరే వచ్చింది. మామిక చూడు అమ్మా. మామి ఇంకా కావాలంట స్ట్రాబెరీస్. ఇంట్లో పెడితే తినదు కానీ ఇక్కడ
మామికి అంతా ఇక్కడ అక్కడిక్కడ తిరిగేస్తుంది. ఇక్కడ ఏదో స్టోర్ లాగా కూడా ఉంది, అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ కేఫ్ ఉంది, ఐస్ క్రీమ్స్, పైస్ అన్ని దొరుకుతున్నాయి. ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉన్నాయి. గట్టిగా ఉంటే కచ్చివి సాయి. ఇప్పుడు బ్లాక్ బెర్రీస్ దింపుకోవడానికి వచ్చినాము. ఈ ఫామ్ అంతా బ్లాక్ బెర్రీస్ ఉంటాయి ఇక్కడ సైడ్ ఉంటుంది. చాలా ఉన్నాయి, ఇంకా పండినే ఉన్నాయి, పండుతున్నాయి. ఇంకా చూడు, ఇదైతే చాలా పెద్ద. ఇది ఒకసారి పెట్టది ఎట్లుంది. ఇంతకుముందు కిచెన్ బాగుంది. ఇట్లా పట్టుకోగానే ఇట్లా మెత్తగా అయితే నేను ఉన్నట్టుంది. నెక్స్ట్ చూడు, బాగాలేదా? నేను తెంపిస్తాను, కాగు నేను తెంపిస్తాను. ఎమ్మి ఎమ్మి మమ్మీ, ఎమ్మి 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 ఎమ్మి. నో బాగాలేదా? ఆవో మామికి ఒకటి తెంపుకొని తినేస్తాను డైరెక్ట్. పిండుతుంది పిండుతుంది, అది పిండేస్తుంది. పిండని పెట్టుకో. బాగుందా? ఏం లేవా మామిక? ఏమేంది వదిలే, అది వదిలేసి మనం ముందుకు పోదాం. వదిలేవా? పెట్టుకో పెట్టుకో. బాగుందా? బ్లాక్ బెర్రీస్. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. ఇక్కడ చూడండి అసలు ఎంత గుత్తులు 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 ఉన్నాయో. చాలా పెద్దగా ఉన్నాయి యాక్చువల్గా అయితే. అండ్ అలా స్ట్రాబెర్రీస్ అండ్ బ్లాక్ బెర్రీస్ తెంపుకున్నాక బ్లూబెర్రీ ఫీల్డ్కి వెళ్ళే మధ్యలో సన్ఫ్లవర్ ఫామ్ ఉంటే అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకునిండే. ఇలా బ్లూబెర్రీ ఫామ్కి వచ్చాము. ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి బ్లూబెర్రీస్. అందుకండి మా ఫ్రెండ్ అక్కడ సౌండ్ చేస్తున్నాడు. అన్ని కింద పడిపోయాయి వర్షానికి, వెయిట్ ఎక్కువై కింద పడ్డట్టున్నాయి. పడిపోతున్నాయి. మంచిగా లేవు, కింద వద్దు. చూస్తున్నా మంచిగా ఉన్నాయా లేవా. హాయ్ మామీ, సూపర్. తింటున్నాయి, తింటుందా. అండ్ అలా స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ పిక్ చేసుకొని అక్కడే ఉన్న ఫార్మ్ స్టోర్కి అయితే వెళ్ళిపోయాం మేము. సో ఇది వాళ్ళదే స్టోర్ కూడా ఉంది, అదే మార్కెట్ లాగా. ఇంట్లో అన్ని దొరుకుతున్నాయి, ఐస్ క్రీమ్స్, మళ్ళీ తర్వాత స్వీట్స్, డెజర్ట్స్. కానీ అన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడ, ఏవి చీప్గా లేవు. ఇక్కడ చూడడానికి క్లాసీ ఉంది కానీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అన్ని. చాలా ఎక్స్పెన్సివ్ ఉంది రేట్స్ అయితే. ఇక్కడ స్ట్రాబెర్రీస్, ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ ఇది $17 అంట ఫ్రోజన్. మళ్ళీ అవి ఫ్రెష్ కూడా కాదు. చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఫ్రెండ్స్ ఇది స్టోర్ అయితే. పేరుకి ఏదో ఫామ్ అని చెప్పింది కానీ ఫామ్ మార్కెట్ అని, కానీ ఎక్స్పెన్సివ్ ఉంది స్టోర్ అయితే.
స్టోర్ మాత్రం మంచిగా నీట్గా క్లాసీగా ఏదో వైబ్ వస్తుంది మంచిగా, యాంటిక్ వైబ్ ఏమంటారు. సబ్బులు కూడా ఉన్నాయి ఇక్కడ. బెర్రీస్ తోటి సోప్ చేసినారు, కానీ ఎంత ఒకటి రేట్ లేదు దాని మీద. ఇదేదో ఉంది, ఇది $7. ఇదేంటి హనీ అండ్ క్రీమ్ అంట. ఉన్నాయి దాని మీద రేట్ నాకు తెలిసి $7.45 ఫ్రెండ్స్, అంటే ఆల్మోస్ట్ 350-400 రూపీస్ అన్నమాట. అట్లుంది. ఒక సబ్బు $400 అంట. హనీ స్టిక్స్ ఉన్నాయి ఇక్కడ, తీసుకో ఒకటి 2 హనీ స్టిక్స్. మళ్ళీ అందులో ఫ్లేవర్డ్ అన్నట్టున్నాయి. నాకైతే వద్దు, నువ్వు తింటా అంటే ట్రై చేస్తా అంటే తీసుకో ఒకటి. ఓకే, 55 cents ఈచ్. ఓకే, మొత్తం తిరిగేసి లాస్ట్కి 2 స్టిక్లు కొనుక్కున్నాం. బండాల ఉంది, కేఫ్లకు కూడా వెళ్తున్నాం. ఇక్కడ మెన్యూ ఇది. రోస్టెడ్ కార్న్ పిజ్జా స్లైస్ 925 అంట. 10 inch రోస్టెడ్ కార్న్ పిజ్జా 30. ఫ్రైస్ ఒకటే చీప్ ఉన్నాయి ఇక్కడ. డోనట్స్ కూడా ఉన్నాయి, డోనట్స్ కూడా కొంచెం ఓకే, రీజనబుల్. స్ప్రింకిల్ బెర్రీ అండ్ యాపిల్ ఫిట్టర్. ఓవరాల్గా ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది స్టోర్. ఇక్కడ ఇది కిచెన్, ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంది. సో ఇది మొత్తం మీద ఫామ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇప్పుడు మొత్తం ఎట్లా అనిపించింది బట్టలకి. నేను ఫార్మర్ చేసింది వామిక ఫామ్ లో. బెర్రీ పిక్కర్ పని చేసిన అయిపోతుంది మీరు. సో చూసారు కదా మేము ఎంత ఎంజాయ్ చేసాము బెర్రీ పికింగ్ లో. వామిక అయితే బెర్రీస్ ఫుల్ గా తినింది, ఫుల్ షుగర్ హైగా అవుతుంది అనుకుంటా. అసలు నేను ఇట్లా తెంపుతుంటే ఇట్లా ఎత్తుకొని తెంపుతున్నా, పట్టుకొని ఇట్లా పిసికేస్తుంది తినేస్తుంది అన్ని. అసలు ఇంట్లో అసలు స్ట్రాబెరీస్ తినదు, కానీ ఇక్కడ స్ట్రాబెరీస్ బ్లూబెరీస్ బాగా తింటది. బ్లూబెరీస్ పికింగ్ అయినప్పుడు అయితే అసలు టూ మచ్, ఇంకా సంతోషంతో పీకేస్తుంది తినేస్తుంది. సో అది మా ఇవాల్టి బ్లాగ్. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.